సెమినార్ గురించి నేను ఒక 2 మాటలు చెప్పాలి. చాలా సభలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న సభలలో విస్తారమైన వాక్యం కూడా ప్రకటించబడుతుంది. చాలా సువార్త దండయాత్రలు కానివ్వండి, లేదా సువార్తను పంచిపెట్టేటువంటి అనేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దానికంటే ప్రాముఖ్యంగా సంఘంలో ఉన్న దేవుని సేవకులు అనేకమైన వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. అంతకంటే ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తమ గృహాల్లో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. బర్త్డేస్ కానీ, యానివర్సరీస్ కానీ, లేకపోతే హౌస్ ఓపెనింగ్ కానీ, లేదా వస్తువులు కొనుక్కున్నామనే కృతజ్ఞత కూడికలు అని చెప్పి తీరిక లేనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు గృహాల్లో జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న కార్యక్రమాలలో కూడా దేవుని వాక్యం విస్తారంగా ప్రకటించబడుతుంది. మరి ఇంత విస్తారంగా ప్రకటించబడుతున్నటువంటి సమాజంలో అంతకు మించి ప్రకటించబడుతున్న ఒక గొప్ప ధన్యత ఏంటి అని అంటే ఈరోజున్న టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా చాలా వర్తమానాలు, చాలా విషయాలు చాలామందికి అందుతున్న తరుణంలో మరలా ప్రాముఖ్యంగా ఈ సెమినార్ యొక్క ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే చాలా విస్తారమైన సువార్త పరిచర్య, వాక్య పరిచర్య సభల్లో కానీ, గృహకూడికల్లో కానీ, మందిరాల్లో కానీ వాడబడిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. నన్ను చాలా మీటింగ్స్ పిలుస్తారు. పిలిచిన తర్వాత ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. పిలిచినప్పుడు మనకి ఏమండి, ఇది కృతజ్ఞత కూడిక అండి, మీరు దేని గురించి మాట్లాడాలి? కృతజ్ఞత గురించే మాట్లాడాలి. ఏమండి, ఇది బర్త్డే అండి, మీరు దేని గురించి మాట్లాడాలి? బర్త్డే గురించి మాట్లాడాలి. నేను కొంచెం సాహసించి కొన్ని కార్యక్రమాల్లో జస్ట్ పదాలు మాత్రమే ఉపయోగించను. అంటే ఇది కృతజ్ఞత అనే పదం ఉపయోగించలేదు. ఒక సందర్భంలో ఇది జన్మదినం అని ఉపయోగించలేదు. అలా ఉపయోగించకుండా ముగించిన నా ప్రసంగానికి వచ్చినటువంటి విమర్శ ఏంటో తెలుసా? అన్న సబ్జెక్ట్ వేరేది మాట్లాడాడు. అంటే ఇది కృతజ్ఞత కూడిక అంటే అక్కడ ఏం మాట్లాడాలి? కృతజ్ఞత గురించే మాట్లాడాలి. ఇది బర్త్డే అంటే బర్త్డే గురించే. కొంతమంది కృతజ్ఞత కూడికలకి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కానీ మనం ఎత్తలేదనుకోండి పైకి, వాళ్ళు ఇంకోసారి మనల్ని గుర్తించరు. కాబట్టి ఆ కుటుంబంతో మనకున్న సంబంధం ఉన్నా లేకపోయినా, వాళ్ళు పెట్టిన టీ బాగున్నా బాగాలేకపోయినా, వాళ్ళు పెట్టిన ఇడ్లీ తినగలిగినా తినకపోయినా, అమ్మగారు ఇడ్లీ చాలా బాగా చేశారు, టీ చాలా బాగుంది అని చెప్పి మనం ఏం చేయాలి? వాళ్ళని ఎత్తలేదనుకోండి, వాళ్ళు మరలా మనల్ని గమనించలేరు, గుర్తించలేరు. అంటే వాస్తవానికి చాలా పొల్యూషన్ అయిపోయింది. చర్చెస్ కానివ్వండి, సంఘం ద్వారా జరుగుతున్నటువంటి సభలు కానివ్వండి, గృహాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఒక మాటలో చెప్పాలంటే వ్యక్తిగతమైనటువంటి విషయాలు వచ్చేసాయి. వ్యక్తిగతమైన విషయాలు ఎప్పుడైతే వచ్చాయో వాక్యం ఉన్నట్టుగా చెప్పలేము. ఎప్పుడైతే వ్యక్తిగతంగా మనం కొన్ని సంగతులు చెప్పాలనే తలంపుతో వస్తామో వాక్యాన్ని సైడ్ ట్రాక్ తప్పించేస్తాము, ఈ వ్యక్తిగత విషయాలు మాట్లాడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ బిలీవర్ సెమినార్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటో తెలుసా? ఎటువంటి ఆలోచన లేకుండా బైబిల్లో ఉన్నది సూటిగా స్పష్టంగా చెప్పటం. ఒకవేళ మీకు నేను చెప్పిన విషయం అనుమానం వచ్చినా, సందేహం వచ్చినా, మీరు నన్ను డైరెక్ట్గా వేదిక మీద ఉన్నప్పుడే అడగవచ్చు, లేకపోతే తర్వాత అడగవచ్చు. అంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఉండి వాక్యాన్ని మనం ఆలోచించాలి. ట్రూత్ అనేది ఫైనల్గా మనం కన్క్లూడ్ చేసుకొని ఇది సత్యం, దీని ప్రకారంగా బ్రతకాలి అనేటువంటి ఒక ఆలోచన ఒక సేవకుడికి రావాలి, ఒక సంఘానికి రావాలి, ఒక సంఘ పెద్దకు రావాలి, ఆ తర్వాత ఒక సంఘ విశ్వాసికి రావాలి, ఒక కుటుంబానికి రావాలి. బైబిల్లో ఉన్నదిగా మేము అర్థం చేసుకోవడానికి మాకు ఒక వేదిక కావాలి. అలాంటి వేదికల ద్వారా సత్యాన్ని, లేదా అలాంటి వేదికల ద్వారా ఉన్నట్టుగా ప్రకటింపజేయాలన్న ఒక ఆలోచనతోనే ఈ బిలీవర్ సెమినార్ని మీ ముందుకు తీసుకురావటం అనేది జరిగింది. ప్రారంభంలో విజయవాడలో కాన్ఫరెన్స్ చేసిన తర్వాత మరి దానియల్ అంకుల్ గారే నాతో, అలాగే తమ్ముడుతో అన్న మాట ఏంటంటే, తమ్ముడు ఇలాంటి కార్యక్రమాలు నెలకొకటి జరగాలని ఆయన అనేసి ఆ మాట అన్నారు. కానీ కాన్ఫరెన్స్ నెలకొకటి చేయాలంటే మా ఉన్న ఆస్తులు మేము అమ్ముకోవాలి. కాబట్టి కాన్ఫరెన్స్ చేయలేము అంకులు, అది మన వల్ల కాదు. అది 2 నెలలకో 3 నెలలకో మనకు సహకరించే వారిని బట్టి మనమేమైనా చేయగలం. అది చాలా పెద్ద బడ్జెట్. అప్పటికి మనకు చాలామంది ఆ కెమెరామెన్ అన్న వాళ్ళు కానీ చాలామంది మనకు ఫ్రీగానే చేసి పెడతారు. కాబట్టి
మనం అంత తక్కువ బడ్జెట్లో చేయగలుగుతున్నాం, అది చేయలేము అంకుల్. కాకపోతే మీటింగ్స్ ప్లాన్ చేద్దాం అంకుల్ అని అనుకున్నాము. బట్ ఆయన ఆలోచన ద్వారా కూడా ఈ యొక్క సెమినార్ని మీ మధ్యకు తీసుకురావడానికి ఆయన ఒక విత్తనం వేశాడని కూడా నేను ఆయన్ని దేవుని పేరిట కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. అదే విషయాన్ని నేను తమ్ముడితో మాట్లాడినప్పుడు, జెర్సన్ పాల్తో, తమ్ముడు ఇలా కార్యక్రమాలు చేయాలి మనం, ఆ కార్యక్రమాల యొక్క ప్రధాన ఉద్దేశం నీ ఎజెండా, నా ఎజెండా, ఎవరి ఎజెండా కాదు, కేవలం వాక్యాన్ని మనం ప్రకటింపజేద్దాం. నేనైనా మాట్లాడవచ్చు, నువ్వైనా మాట్లాడవచ్చు, లేదా మంచిగా ఆ వర్తమానాన్ని చెప్పగలిగే సహోదరుని ఎవరినైనా తీసుకొచ్చి మనం మాట్లాడదాం. కానీ మన అల్టిమేట్ గోల్ ఏమై ఉండాలంటే, ఒక నెలలో ఈ బిలీవర్ సెమినార్ దగ్గరికి వచ్చిన వారు ఒక సత్యాన్ని నేర్చుకొని వెళ్ళారు అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే మనము క్రియేట్ చేయాలి. దాని ఉద్దేశం కొరకే ఈ యొక్క బిలీవర్ సెమినార్ మీ మధ్యకు తీసుకుని వచ్చాం. కాబట్టి దీని గురించి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. అనేక కార్యక్రమాలు చేయాలి, అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లోనికి వీటిని మేము విస్తరింపజేయాలని తలంపు కలిగి ఉన్నాం. కాబట్టి దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని నేను తెలియపరుస్తూ